వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో 2 రోజుల్లో ఎగ్జిట్ పోల్స్, ఆ తర్వాత మరో 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఓటమి తప్పదని ఆందోళన చెందుతున్న వైసీపీకి జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఏసీ ఆంక్షలు మరికొన్ని రోజులు ఉపశమనం కలిగిస్తుండగా మెజారిటీ లెక్కలు కట్టుకుంటూ ఆతృతగా ఎదురుచూస్తున్న టీడీపీ కూటమి నేతల సహనాన్ని పరీక్షిస్తున్నట్లు అవుతోంది. ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాల గురించి ఎగ్జిట్ పోల్స్ ఏమి చెప్పబోతున్నాయో అందరికీ తెలుసున్నప్పటికీ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వాటితో తమ విజయంపై మరింత స్పష్టత వస్తుందని కూటమి నేతలు ఆతృతగా ఎదురుచూస్తుంటే కనీసం ఎగ్జిట్ పోల్స్ అయినా తమకు అనుకూలంగా రాకపోతాయా అని వైసీపీ నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తులు, సీట్ల సర్దుబాట్లు చేసుకుని కలిసికట్టుగా ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడే అవి సగం విజయం సాధించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈసారి పవన్ కళ్యాణ్ చాలా పరిణితితో వ్యవహరిస్తూ కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించడంలో సఫలమయ్యారు. ఇది జనసేన గెలుపుకే కాక ఇతర ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీలకు జనసేన ఓట్లు బదిలీకి ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే వర్మ వంటి పలువురు టీడీపీ సీనియర్ నేతలు, టీడీపీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్తలు కూడా జనసేన, పవన్ కళ్యాణ్ కోసం ఎంతగానో శ్రమించారు. కనుక జనసేనకు కూడా టీడీపీ ఓట్లు బదిలీ అవడం ఖాయమే. కానీ టీడీపీ, జనసేనల ఓట్లు ఏ మేరకు బీజేపీకి బదిలీ అయ్యాయనేది ఫలితాలు వెలువడితే కానీ తెలియదు. అయితే ఈసారి టీడీపీ, జనసేనల ప్రభంజనం చాలా బలంగా ఉన్నందున దానిలో బీజేపీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ కూటమి గెలుపుని, వైసీపీ ఓటమిని సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని వంటి వైసీపీ నేతలే తమ వాదనలతో పదే పదే ధృవీకరిస్తూనే ఉన్నారు. కనుక జూన్ 1, జూన్ 4వ తేదీల్లో వారి అంచనాలు మరోసారి ధృవీకరించడం కేవలం లాంఛనప్రాయమేనని భావించవచ్చు.